ग्राम पंचायत यूटी ऑफ दमन एंड दीव हार्टी वेलकम्स यू। राइड सब मजा कब आता है जब सब लोग साथ होते हैं, और जब अपने साथ होते हैं तो हर राइड का मजा अलग लेकिन मतलब ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నాసిక్ నుంచి దమన్ రైడ్కి వెళ్తున్నాము. ఇక్కడ నాసిక్లో ఒక గ్రూప్ ఉంది, వాళ్ళతో పాటు వెళ్తున్నాను. ఒకసారి మీరు బైకులు చూడొచ్చు. ఇక్కడ కూడా బైకులు వచ్చేసినాయి. ఆల్మోస్ట్ ఒక 10-12 మెంబర్స్ వెళ్తున్నట్లు ఉన్నాము. కరెక్ట్గా నేను కౌంట్ చేయలేదు. ఒకసారి మీకు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. హలో, ఐఎమ్ రాకేష్. ఐ హ్యావ్ ఎ డామినార్. Hello, my name is Akshay Patil, RM5. Hi, this side Arihant. My bike is RR310. Hi, Omkar Patil, Pulsar 125. హలో, సాగర్ కన్నడే RTR 200. हेलो, प्रणव कुलकर्णी, Apache RR310. Hi, I am Shivam. I ride Adventure 390. Hi, I am Yash Jagesha. I ride the CBR 250R. Hi, my name is Sham. I ride CBR 250R. Hello, Saurav this side. I ride an MT-15. Basically, I'll introduce myself first. I am Sagar, admin and founder of Maxtourist Nasik. We have been riding since past 5 years. So basically, हम लोग क्या करते हैं, हर बार हाईवे टू हाईवे राइड करते हैं. So this time, it's more of घाट sections. So scene कैसा होता है? Riding 150 kilometers on a highway is different thing. You can cover it in like 3 hours with break. But when we are riding in some घाट sections, where only single lane roads are there, so वो टाइम को हमको एक स्पीड कम पे रखना पड़ता है, बिकॉज अपन सोलो राइड नहीं कर रहे, इट्स अ ग्रुप राइड. आगे वाला जाएगा तो एक तो उसके आगे वाला लेके जाएगा, एक तो उसके पीछे वाला लेके जाएगा. सो वी हैव टू कैरी दैट सेंस ऑफ रिस्पॉन्सिबिलिटी कि अपने साथ में जो है वी आर बड़ी, सो उसकी रिस्पॉन्सिबिलिटी भी हमारी है और खुद की तो अपनी है. सो कुछ बेसिक साइंस एंड सिंबल, लेट्स रिवाइज इट वंस अगेन. ఓకే, టైం 6:39 అవుతుంది. అందరు గెరప్ అయిపోయారు. ఇది నాసిక్లో తపోవన్ ఏరియా. ఇది తపోవన్ కమాన్ అంటారు. ఇది తపోవన్ బస్ స్టాండ్. అందరూ నా వైపే చూస్తున్నారు, నేను లేట్ చేస్తున్నా బాగా. ఓకే, చలో. యాక్చువల్గా 6 అనుకున్నాం, 6:37 అయిపోయింది. వ్లాగింగ్ అంటే మరి కొంచెం లేట్ ఉంటుంది. యాక్చువల్లీ ఈరోజు వ్లాగింగ్ చేయకూడదు అనుకున్నా, అయితే 2-3 నెలలు అవుతుంది కదా వ్లాగింగ్ చేసి అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ అవకాశం దొరకదని. ఈ మధ్య ఆఫీస్ వర్క్లు బిజీగా ఉండటం వల్ల వ్లాగింగ్ చేయటం కుదరట్లేదు. ఇదిగోండి, ఇది KTM, TVS, ఇది వచ్చేసరికి R15, ఇది CVR, ఇదేంటి, ఇది Yamaha. ఈరోజు మన రైడ్ దమన్ 160 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి. మామూలుగా గూగుల్ మ్యాప్స్ అయితే 3 hours అని చూపిస్తున్నాడు. మరి ఎంత టైం పట్టిందో చూడాలి. బయలుదేరదాం. గ్రూప్ రైడ్లో ఏమవుద్దంటే మనమేమో వ్లాగింగ్ చేసుకుంటూ ఉంటాం, వీళ్ళకేమో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. గ్రూప్ రైడ్లు అందుకే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే వ్లాగింగ్ ప్రాపర్గా చేయలేము. గ్రూప్తో పాటు వెళ్ళాలి అనుకున్నప్పుడు
కష్టం అవుద్ది వ్లాగింగ్ చేయటం. ఎందుకంటే వాళ్ళు ఒకటే మోటో ఉంటుంది, వీళ్ళకేమో ఒకటే మోటో ఉంటుంది, జస్ట్ రైడ్ చేయటమే. మనకేమో వ్లాగింగ్ కూడా చేసుకోవాలి కదా, దానివల్ల రెండింటిని మేనేజ్ చేయడం కష్టం అవుద్ది. వ్లాగింగ్ కొంచెం టైం కన్జ్యూమింగ్ అనమాట. ఇది రోడ్డు మీకు ఒకసారి చెప్తాను. ఈ రోడ్డు ఏంటంటే ఇట్లా వెళ్ళిపోతే ఇండోరు అటు సైడ్ వెళ్ళిపోతాం. అదే వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఇటు వెనక్కి వెళ్ళిపోతే ముంబై వెళ్తాం అనమాట. నాకు తెలిసి మరి వెనక్కి వెళ్ళాలి. ఇక్కడెక్కడ మొత్తానికి డైవర్షన్ తీసుకుంటున్నారు వీళ్ళు. చెప్పాను కదా వెనక్కి వెళ్ళాలని. అంటే ఈ రోడ్లోంచి వెళ్ళి అక్కడ ముంబై వెళ్ళే రోడ్లో ఏమైనా కలుస్తారేమో, అంటే నాకు తెలియదు. నేను గూగుల్ మ్యాప్స్ కూడా పెట్టుకోలేదు, వెళ్ళి ఫాలో అవటమే. ఇదే రామ్షేజ్ ఫోర్ట్. ఇప్పుడే నేను బోర్డు చూశాను, గోప్రోలో క్యాప్చర్ అవుతుందో లేదో తెలీదు. ఎదురు కనిపించేది అది రామ్షేజ్ ఫోర్ట్. వాళ్ళంతా ముందున్నారు, నేను రికార్డింగ్ చేసుకోవటం వల్ల వెనకబడిపోతున్నా. స్పీడ్ బ్రేకర్స్ బాగున్నాయి. అబ్బో, రోడ్డు మీద చిన్న చిన్న రాళ్ళు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా నడపాలి. ఇలాంటి చిన్న చిన్న రాళ్ళ వల్ల ఇబ్బంది. ఇటువంటి కమాన్ కూడా ఉంది ఇక్కడ. ఏదో కేవ్స్ అని రాశాడు, మరి కరెక్ట్గా బోర్డు చూడటం కుదరలేదు. అన్ని కొండలే ఉన్నాయి చూడండి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇది ఒకటి కొండ, మొత్తం ఒక రౌండ్ వేసినాయి. మొత్తానికి ఇదేదో హైట్లోకి వచ్చాం. ఘాట్ రోడ్లా ఉంది, చిన్న ఘాట్ రోడ్డు, పెద్దదేం కాదు. ఇప్పుడే దిగుతున్నాం ఘాట్ రోడ్డు. ఎదురు లారీ ఉంది. అదిగోండి అక్కడ కింద ఉంది రోడ్డు. గోపురాలు మరి కనపడుతుందో లేదో, అదిగోండి అక్కడ కారు వెళ్తుంది చూడండి, చెట్లు అడ్డం వచ్చింది. NH 848 కారణాంజీ P15 అంట. రోడ్లు కొంచెం, ఈ రోడ్డు హెచ్చు తగ్గులుగా ఉంది, కొంచెం జాగ్రత్తగా నడపాలి. అక్కడైతే చిన్న నది కూడా ఉంది. ఇక్కడ డ్రోన్ షాట్ తీస్తే బాగుంటుంది. అదే సోలో రైడ్ ఉంటే నేను ఇక్కడ డ్రోన్ షాట్ తీసేవాడిని. గ్రూప్ రైడ్ అవటం వల్ల వెళ్ళిపోతున్నారు అందరూ. పేత్ అంట, చాలాసేపటి నుంచి నేను చూస్తున్నాను. సిక్స్ కిలోమీటర్స్ అని రాస్తుంది, పేత్ అని చెప్పేసి. అదిగోండి అక్కడ పైన ఒక్క లారీ వెళ్తుంది. పేత్ 6 కిలోమీటర్స్ అని రాసి ఉంటుంది. ఇది ఇంకో ఘాట్ రోడ్డు. దీనికి ముందు చూసింది అది వేరే ఘాట్ రోడ్డు. ఇక్కడ ఒక ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. అక్కడెక్కడో లారీలు వెళ్తున్నాయి, అక్కడెక్కడో ఉన్నాయి.
లాంగ్ షాట్ తీస్తే మాత్రం అది పోద్ది. ఈ గ్రూప్ రైడ్లో ఉంటే ఇదే ఇబ్బంది, మనం ఆగటానికి లేదు. పార్డి 83 పేత్ 5 కిలోమీటర్స్. ఇక్కడ ఏదో ప్యాంథర్స్ ఉన్నాయంట. డ్రైవ్ స్లో, వైల్డ్ లైఫ్ క్రాసింగ్. గతుకులు ఉన్నాయి అన్ని రోడ్డు. మెయిన్ ప్రాబ్లం అదే, రోడ్డు స్మూత్గా లేదు, విపరీతంగా గతుకులు ఉన్నాయి. అలా వెళ్తుంది, మా వాళ్ళు వెళ్తున్నారు చూడండి అక్కడ. అహ్మదాబాద్ 409, వడోదర 294, భీలావర 795, ఉదయపూర్ 627. గుజరాత్ వెళ్ళే రూట్ ఇది. అంటే మనం గుజరాత్ వెళ్ళాలనుకుంటే ఇదే రూట్ పట్టుకొని వెళ్ళాలా? అంటే రకరకాల రూట్లు ఉన్నాయి. గుజరాత్కి ఇది ఒకటే రూట్ కాదు, ఒకటి సాపుతారా మీదకి వెళ్ళిద్ది, ఇవన్నీ చెక్ పోస్ట్. గుజరాత్ పోలీస్ స్టేట్ ట్రాఫిక్ బ్రాంచ్. మనోడు డ్యాన్స్ కూడా వేస్తున్నాడు, రైడ్ చేస్తా అది చూడండి విడిగా. ఇద్దరు డ్యాన్సులు వేస్తున్నారు. ఇక్కడ చిన్న చాయ్ బ్రేక్ తీసుకున్నాం. ఈ హోటల్ వచ్చేసి హోటల్ సర్వతీర్థ్ అంట. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. टाइम 9:27 అయింది. क्या नाम बताया था? कापराड़ा. కాపరాడా. ఓకే ఓకే, కాపరాడా అంట ఈ ప్లేస్ పేరు. ఇవ్వండి బైక్స్ ఇవన్నీ. कितने लोग हैं टोटल? 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం 11 బైకులు ఉన్నాయి. దాని సిగ్నల్ ఇచ్చారు, బయలుదేరదాం.
చలో ఇక్కడ నుంచి దమన్ ఒక 50 కిలోమీటర్స్ ఉంది. ఇప్పటి వరకు 100 కిలోమీటర్స్ రైడ్ చేసామంట. వన్ అవర్ పట్టచ్చు. వాపి ఎంటర్ అయ్యాము. ఇక్కడి నుంచి వాపి నుంచి నాకు తెలిసి జస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ అనుకుంటా. ఇదిగోండి, ఇది వాపి స్టేషను. ఎదురుగా మీకు కనపడుతుందా? ఇదిగోండి వాపి రైల్వే స్టేషన్ ఇది. ఇంకా వాపి వచ్చామంటే ఆల్మోస్ట్ దమన్ వచ్చేసినట్టే. దమన్ ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ కూడా ఉండదు అనుకుంటా. ఎందుకంటే మనకి దమన్ రావాలి అనుకున్న వాళ్ళు ఈ వాపి స్టేషన్లోనే దిగుతారు. వాపి స్టేషన్లో దిగి ఇక్కడి నుంచి మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది అనమాట. ఆటోలు కానీ ట్యాక్సీస్ కానీ అలా ఉంటాయి నాకు తెలిసినంతవరకు. దమన్ వెళ్ళాలనుకుంటే ఈ వాపి స్టేషన్లోనే దిగాలి. రైట్ సైడ్ మీకు మొత్తం ట్రాక్ కనపడుతూ ఉంటుంది. ఇది రైట్ సైడ్ అంతా ఉండదు ట్రాక్. ఎదురుగా ట్రైన్ కూడా ఉంది ఏదో మొత్తానికి. గూడ్స్ డబ్బాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఇంతకుముందు దమన్ వచ్చాను. గ్రామ్ పంచాయత్ యూటీ ఆఫ్ దమన్ అండ్ దీవ్ హార్టీ వెల్కమ్స్ యూ. వెల్కమ్ టు దమన్. రామ్ సేతు 8 కిలోమీటర్స్. వెల్కమ్ టు దమన్. మొత్తానికి దమన్లోకి అయితే పూర్తిగా ఎంటర్ అయిపోయాం. జాంపన్ బీచ్ ఇసుక ఉంది కిందంతా. ఇదిగోండి చూడండి. బండి ఇటు పడితే వెళ్ళిపోతుంది. ఇదిగోండి బీచ్. ఇక్కడ మొత్తం బీచే. జాంపొంగా బీచ్ ఏదో మొత్తానికి పేరు ఉంది, కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ రావట్లేదు. జేతో స్టార్ట్ అవుద్ది. జాంపొంగా బీచ్. గుర్రం కూడా ఉంది. ఇదేంటి గుర్రం ఎట్ట ఎదుగుతున్నాడు? ఇదేంది మొత్తానికి తేడా ఉందా? మా వాళ్ళు ఎటు వెళ్ళారు? ముందుకెళ్ళారా? మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు చూడాలి. ఇదిగోండి అక్కడ పెడుతున్నారు బండ్లు. ఇదిగో మొత్తం బీచ్. ఇంకెళ్తాం లోపలికి. బైక్స్ ఇక్కడ పార్కింగ్ చేస్తున్నట్టున్నారు, లైన్లో పెడుతున్నారు. कैसा लगा राइड? तो आप बताओ, आपको कैसा लगा हमारे साथ राइड करके? पहली बार आया। मुझे तो मज़ा आया था. 100 किलोमीटर घाट का तो समझ ही नहीं आया कब चला गया. Awesome ride, awesome ride. शिवम ना? यस बोलेगा. यस भाई. कैसा राइड था यस? राइड सब मज़ा कब आता है? जब सब लोग साथ होते हैं, और जब अपने साथ होते हैं तो हर राइड का मज़ा अलग है. लेकिन मतलब ఇదే దమన్ బీచ్. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడి నుంచి అది కనబడుతుంది కదా వెనకాల, అక్కడి నుంచి వచ్చాం.
బైక్స్ అక్కడ పార్క్ చేసాము ఆ ఏరియాలో. ఇప్పుడు బీచ్ లోపలికి వచ్చాం. మీకు వాటర్ చూపిస్తాను. వాటర్ ఇక్కడ చాలా మడ్డీగా ఉంటుందని చెప్పాను కదా, ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది. చాలా మడ్డీగా ఉంటుంది వాటర్ అనేది. మా వాళ్ళు ఫోటో సెషన్లో ఉన్నారు. ఇక్కడైతే ఏటీవీ రైడ్ ఉంది, తర్వాత హార్స్ రైడ్ ఉంది, తర్వాత ఒంటి మీద రైడ్ ఉంది, అలానే 2 హార్స్కి మన జట్కా అంటారు కదా ఆ జట్కా టైపు ఉంది. అన్ని రకాల రైడ్స్ ఉన్నాయి. తర్వాత ఒకటి బెలూన్ ఒకటి ఉంది. అదిగోండి అక్కడ బెలూన్ ఎగురుతుంది కదా, సముద్రంలో బెలూన్తో పైకి తీసుకెళ్ళటం ఉంది. అన్ని యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి. యాక్టివిటీస్ బాగానే నడుస్తున్నాయి ఇక్కడైతే. మొత్తానికి ఇక్కడ కాసేపు తిరిగిన తర్వాత మా వాళ్ళు ఫోటో సెషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఫోటో సెషన్ నడుస్తూనే ఉంది. మరి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది వాళ్ళ ఫోటో సెషన్. ఆ ఫోటో సెషన్ కంప్లీట్ అవుతే ఇంకా మనం వెనక్కి వెళ్ళిపోయి ఏదన్నా హోటల్కి వెళ్ళి ఏదో ఒకటి తినాలి. ఇప్పటివరకు అసలు ఏమీ తినలేదు. वीडियो सेशन हो गया? हमें भी लो। फोटो सेशन बहुत जबरदस्त चालू है यहाँ पे। कितने सारे वीडियोस बनाते हो? ब्लॉगिंग चालू है बहुत सारे। रॉकी है वो। कितने सारे वीडियोस बनाए? क्या इंस्टाग्राम में बहुत डालते हो क्या? इंस्टाग्राम फोटो के लिए तो जान है। खाने वाले वहाँ पे बैठे हमारे साथी और हम यहाँ पे फोटो निकाल रहे हैं। चलो चलो, अगर हो गया तो निकले. चलो कोई बात नहीं। सुबह से कुछ खाया नहीं. पेट पूजा कर ले सर पता नहीं వెళ్దాం అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. టైం ఇప్పుడు 1:20 అవుతుంది. బైక్స్ అక్కడ వెనకాల పార్క్ చేసి ఉంచాము. మీరు చూడొచ్చు బీచ్. ఇక్కడ శివుడి విగ్రహం ఉంది, అందుకని చెప్పేసి మామూలు కాస్త ఫోటో సెషన్ తీస్తూ ఉన్నారు. ఫోటో సెషన్ దిగుతూ ఉన్నారు. ఇంకా బయలుదేరుతాం కాసేపట్లో. ఇంకొక 10-15 మినిట్స్లో బయలుదేరిపోతాం. ఫోటో సెషన్లో ఉన్నారని చెప్పేసి ఆగాము. నాకు తెలిసి 3 అవర్స్ పట్టచ్చు ఇంటికి వెళ్ళేసరికి. నేనైతే ఇంకా వ్లాగ్ ఇక్కడైతే క్లోజ్ చేసేద్దాం అనుకున్నా, ఎందుకంటే బయలుదేరేస్తాం కాబట్టి. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.